మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అరుణాచలం యొక్క అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. శివుడు ఈ ప్రపంచానికి ఎలా అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడో, ఆ పర్వతం శక్తిని అందించే ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. ఇది మన భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక గొప్ప రహస్యం. మీ మనసులను కదిలించే ఈ కథలోకి మరింత లోతుగా వెళ్ళి శివుని మహిమను అనుభవిద్దాం. ఆది కాలంలో శివుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు అనే విశ్వాసం తమిళనాడులోని అరుణాచలం పర్వతానికి సంబంధించిన ప్రాచీన పురాణం. ఆ కథ ప్రకారం బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు రక్షకుడు. ఈ ప్రపంచంలో ఎవరు శ్రేష్టమైన దైవమో తెలుసుకోవడానికి తగవులో పడిపోయారు. ఈ తగవును తీర్చేందుకు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం యొక్క ప్రారంభం లేదా అంతం కనబడలేదు. అప్పుడు శివుడు బ్రహ్మ మరియు విష్ణువుతో మాట్లాడి, నాకు ప్రారంభం కానీ అంతం కానీ లేదు. ఈ అగ్నిస్తంభం శివుని పరమాత్మ స్వరూపమని తెలియజేశారు. బ్రహ్మ హంస రూపం తీసుకొని ఆ స్తంభం యొక్క ప్రారంభాన్ని వెతకడం కోసం ఆకాశం వైపుగా ప్రయాణం చేశారు. అలాగే విష్ణువు వరాహ రూపం తీసుకొని ఆ స్తంభం యొక్క అంతాన్ని వెతకడం కోసం పాతాళానికి వెళ్ళాడు. కానీ స్తంభానికి చివర కానీ మొదలు కానీ కనుగొనబడలేదు. ఈ అగ్ని రూపం తిరుమన్నామలై పర్వతం రూపంలో కుదించబడిందని చెప్తారు. ఇది అరుణాచలం అని పిలువబడే శివుని సాక్షాత్కారం అని పూర్వ పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం పేరు అరుణం అంటే కాంతి, అచలం అంటే పర్వతం అని అర్థం. ఇది కాంతివంతమైన పర్వతం అని, అంటే శివుడి దివ్య కాంతి ఈ పర్వతం ద్వారా వెలువడుతుందని విశ్వసించబడింది. ఈ పర్వతాన్ని పంచభూతాలు పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం, ఈ పంచభూతములలో అగ్నిలింగంగా దీనికి ప్రతీకగా భావిస్తారు. ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణలు చేయడం ఒక ప్రధాన ఆచారం. గిరి ప్రదక్షిణ అంటే పర్వతాన్ని చుట్టుముట్టి దైవ స్మరణతో నడవడం. ఈ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసినప్పుడు శివుని దివ్య అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అరుణాచలం చుట్టూ 14 కిలోమీటర్ల మార్గంలో అనేక శివాలయాలు మరియు ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నాయి. ప్రదక్షిణ చేస్తూ ఈ దేవాలయాలను సందర్శించడం భక్తుల జీవితంలో పవిత్రతను మరియు శక్తిని ప్రసాదిస్తుంది. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో 7 మహాతీర్థాలను దర్శించుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది ఇంద్రతీర్థం. ఈ తీర్థం గిరి ప్రదక్షిణ ప్రారంభంలోనే ఉంది. ఇది ఇంద్రుడు తన పాపాలను శుద్ధి చేసుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడని ప్రాచీన కథ ఉంది. ఇది ఆత్మశుద్ధి కలిగించే తీర్థంగా భక్తులు గౌరవిస్తారు. రెండవది యమతీర్థం. ఇది యమధర్మరాజు పూజ చేసిన స్థలం. ఈ తీర్థం వద్ద స్నానం చేయడం ద్వారా భక్తులు పాప విముక్తి పొందుతారని విశ్వాసం. మూడవది వరుణతీర్థం. ఈ తీర్థం వరుణదేవుడు పూజించిన పవిత్ర స్థలం. ఇది వర్షాలు మరియు జల సంపదకు సంబంధించిన తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన శారీరక మానసిక ఉల్లాసం పొందవచ్చని నమ్మకం. నాలుగవది సూర్యలింగం. ఈ లింగం సూర్య భగవానునికి అంకితం చేయబడింది. ఇది ప్రకాశవంతమైన స్థానం. ఈ లింగాన్ని దర్శించడం వలన ఆత్మ ప్రభావం కలుగుతుందని ప్రతీక. ఐదవది చంద్రలింగం. ఇది చంద్రుడు పూజించిన శివలింగం. ఇది మానసిక ప్రశాంతత మరియు సౌమ్యతను ప్రసాదిస్తుంది. ఆరవది ఈశాన్యలింగం. ఈ లింగం ఈశాన్య దిశలో ఉంది. ఇది శివుని ఆధ్యాత్మిక శక్తిని స్వీకరించడానికి ముఖ్యమైన స్థలం. ఈ లింగం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏడవది వరాహలింగం. విష్ణువు యొక్క వరాహ అవతారం ఈ లింగం వద్ద పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది ధైర్యం, శక్తి మరియు ప్రతిరక్షణ ప్రసాదిస్తుందని ప్రతీక. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ శివుని దివ్య అనుగ్రహం పొందడానికి ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రదేశం. ప్రతి భక్తుడికి ఆత్మశుద్ధి, మానసిక ప్రశాంతత మరియు దైవిక అనుభవం లభించే శక్తి కలిగిన ఈ గిరి ప్రదక్షిణ మన జీవన సారాంశం. రమణ మహర్షి అనే గొప్ప యోగి తన ఆధ్యాత్మిక సాధన కోసం అరుణాచల పర్వతం వద్ద స్థిరపడ్డాడు. ఆయన జీవిత కాలంలో ఈ పర్వతాన్ని శివుని రూపం అని చెప్తూ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఆత్మశుద్ధి అని చెప్పారు.
రమణ మహర్షి చెప్పిన విధంగా ఈ పర్వతం కేవలం శారీరక పర్వతం మాత్రమే కాదు, ఇది శివుని జీవస్వరూపమని చెప్పాడు. రమణ మహర్షి జీవితంలో ఈ పర్వతానికి ఉన్న ప్రాముఖ్యత ఆయన ఆధ్యాత్మిక సాధనల ద్వారా మరింత వెలుగులోకి వచ్చింది. ఆయనను అనుసరించిన అనేక మంది శిష్యులు, యోగులు, సన్యాసులు కూడా ఇక్కడే తమ ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగించారు. కార్తీగై దీపం అనేది తిరుమన్నామలై పట్టణంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. ఈ పర్వతంపై శివుని అగ్నిలింగం గుర్తుగా ఒక పెద్ద దీపం వెలిగిస్తారు. ఈ దీపం ఆధ్యాత్మిక కాంతి మరియు శక్తి యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. దీపం వెలిగినప్పుడు అది శివుని ప్రత్యక్ష రూపం అని నమ్ముతారు. ఈ సమయంలో వేలాది యాత్రికులు, భక్తులు ఈ ప్రదేశానికి చేరుకొని ఈ అద్భుతమైన క్షణాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. అరుణాచల పర్వతం మాత్రమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఆధ్యాత్మికత నిండి ఉందని భావించబడుతుంది. అనేక వేద గ్రంథాలు, పురాణాలు ఈ ప్రదేశానికి సంబంధించిన కథలు చెప్తున్నాయి. అరుణాచల పర్వతం ప్రస్తుత భౌగోళికంగా కూడా ఎంతో శక్తివంతమైన ప్రకృతితో నిండి ఉంది. కొన్ని శాస్త్రపర అధ్యయనాల ప్రకారం ఈ ప్రాంతం ప్రకృతి మార్పులకు ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడి మండలాలు, శిలలు మరియు జలవనరులు ప్రత్యేక శక్తిని ప్రసరిస్తున్నట్లు భావించబడుతున్నాయి. ఈ పర్వతం గురించి మాట్లాడితే అది కేవలం ఒక శారీరక పర్వతం కాదు, ఇది భారతీయ ఆత్మకి సంబంధించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఎన్నో రహస్య కథలు, ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడి హృదయంలో శివుని కరుణా కాంతి ప్రసరిస్తుంది. ఆత్మకు శాంతి, మానసిక బలం ఇక్కడ పొందగలుగుతారు. అరుణాచల పర్వతం గురించి చెప్పిన ప్రతి కథ ఒక సముద్రం లాంటిది. ఎంతో ఎత్తుగా వెళ్ళినా అంత అద్వితీయమైన శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఇది మానవ జీవనంలో ఒక మార్గదర్శి ప్రదేశం. ఇది కేవలం శివుడి కథ మాత్రమే కాదు, ఇది మన ఆత్మకి, మన జీవితానికి ఒక సార్థకమైన ప్రయాణం. అరుణాచలం పర్వతం మనకు ఒక దివ్య అనుభూతి, దైవిక శక్తిని ఇవ్వగలదు. ఈ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలు మనకు తెలియజేస్తాయి మనం శివుని ఎంత గొప్పవాడిగా భావించాలి అని. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివుడి కరుణ మీ అందరితో ఉండాలి.